శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యా కుందేందు తుషారహారధవల యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరధరమండితాకార యా శ్వేతపద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుదివిః నిశేషజాడ్యాపహ. దేవతల్లోకెల్లా విశేషమైనటువంటి జ్ఞానాన్ని అనేటువంటి సంపదనిచ్చేటువంటిది సరస్వతీదేవి. ఒక వ్యక్తి జీవితంలో సరస్వతిని కలిగి ఉన్నటువంటి వాళ్ళ ద్వారా ధనాన్ని సంపాదించుకునేటువంటి అవకాశం మనకు లభిస్తుంది. అయితే ఎటువంటి నిర్విఘ్నం కలగకుండా ఉండడానికి మనం గణపతిని పూజించాలి అంటే మనం ఏదన్నా ఒక ముందు కార్యాన్ని చెయ్యాలి. ఆ కార్యాన్ని చెయ్యాలి అంటే ముందుగా మనిషిలో జ్ఞానం అనేటువంటిది సమృద్ధిగా ఉండాలి. ఏ పనిని చెయ్యాలి, ఎలా చెయ్యాలి, అసలు ఎందుకు చేస్తున్నాం, దీనివల్ల కలిగే ఫలితం ఏమిటి అనేటువంటి దాని గురించి ముందుగా ఏ వ్యక్తిలో అయినా సరే ముందుగా మనకు కావలసింది జ్ఞానం. అంటే జ్ఞాన సమాపార్జన లేనటువంటి వాడికి నిజానికి తండ్రులు, తాతలు, ముత్తాతలు ఎంత సంపాదించి ఇచ్చినప్పటికీ కూడా దాన్ని నిలబెట్టుకోవాలి అంటే ముందు మనిషికి వ్యవహార దక్షత కలిగి ఉండాలి. వ్యవహార దక్షత దేనివల్ల వస్తుంది అంటే ఇది అనుచితము, ఇది అనుచితము కాదు అనేటువంటి పరిజ్ఞానం. ఆ జ్ఞానానికి నిజానికి ఏమిటి కారణము అంటే విద్య. ఈ విద్య అనేటువంటి దానికి అధిపతి అయినటువంటిది సరస్వతీదేవి. సరస్వతీదేవి యొక్క వైశిష్టమైనటువంటి బలం మనకు కలిగి ఉంటే మాత్రమే తాను విద్యావంతుడవుతాడు. అక్షర జ్ఞానం లేనటువంటి వాడు ఎవరైనా సరే పశువుతో సమానం అని మనకు పెద్దలు ముందుగానే వచించి ఉన్నారు. కనుక మనకు త్రిమూర్తి దేవతలకు వచ్చినప్పుడు ఆ దేవీ దేవతల్లో లక్ష్మి, దుర్గా, సరస్వతి అనేటువంటి దేవతల్లో మనకు ప్రప్రథమంగా సృష్టికారకుడైనటువంటి బ్రహ్మ ఎంత ప్రాధాన్యత వహిస్తాడో త్రిమూర్తుల్లో సరస్వతీదేవి యొక్క జ్ఞానం అనేటువంటి దానికి కూడా అంతే ప్రాధాన్యత వహిస్తుంది. ఈ జ్ఞానముద్రలో ఉండేటువంటి అమ్మవారు సరస్వతీదేవి మనకు విజ్ఞానాన్ని, వికాసాన్ని, వ్యవహార దక్షతను, సమయస్ఫూర్తిని ఎప్పుడు ఏ విధంగా మనం నడిపించుకుని మన జీవితాన్ని ముందుకు తీసుకోవాలనేటువంటి బుద్ధి అనేటువంటి విశేషమైన తత్వానికి ఈ అమ్మవారు ప్రాధాన్యత వహిస్తారు. అలాగే బుద్ధితో పాటు మనిషికి కావలసినటువంటిది లోకంలో జీవించడానికి ఆ యొక్క విద్యతో పాటు ధనం కావాలి. ఈ ధనం మహాలక్ష్మి యొక్క వ్యవస్థ చేత మనకు అప్పచెప్పబడుతుంది. ఆ యొక్క లక్ష్మి అనుగ్రహాన్ని పొందడం ద్వారానే మనం శక్తివంతమైనటువంటి పని ఏదైనా చేయగలుగుతాం. అంటే ఇక్కడ పార్వతి, లక్ష్మి, సరస్వతి అని మనం క్రమంలో చెప్తూ వస్తూ ఉన్నా ఆ క్రమంలో బీజంగా మూల ప్రధానమైనటువంటి దేవత ఎవరైతే ఉంటారో ఆమె మూలాదేవిగా, మూలా నక్షత్రంలో జన్మించినటువంటిది ఆ సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవి అందుకే అమ్మవారి జనన నక్షత్రాల్లో కూడా ఈ త్రిమూర్తి దేవతల్లో కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క బ్రాహ్మి అనేటువంటి అమ్మవారినే సరస్వతిగాను, ఆమెనే బుద్ధిప్రదాయిని అయినటువంటి ఆ యొక్క గణపతి దేవుణ్ణి పూజించేటప్పుడు సిద్ధి బుద్ధులలో కూడా బుద్ధి విశేషతత్వాన్ని సరస్వతీదేవి ద్వారా మనం పొందే అవకాశం ఉంటుంది. ఈ బుద్ధి ద్వారా మాత్రమే బుద్ధి మూల ప్రధానమైంది కనుకనే ఆ నక్షత్రానికి కూడా మూలాధారమైనటువంటి ఈ యొక్క మూలా నక్షత్రంలో ఈ సృష్టి యొక్క కార్యము జన్మించడం జరిగింది. నిజానికి ఈ సృష్టికి సమసప్తకమైనటువంటి స్థితిలో ఇక్కడ ఉండేటువంటిది ధనుస్సు రాశిలో ఉండేటువంటిది ఈ యొక్క మూలా నక్షత్రం. మనము దైవీకమైనటువంటి ఈ 33 కోట్ల మంది దేవతల యొక్క మూలాధారాలన్నీ కూడా మనం పరిశీలిస్తే ఇందులో ప్రప్రథమైనటువంటి మూలాధార శక్తి ఎవరయ్యా అంటే ఈ సరస్వతీదేవి. సరస్వతీదేవి మూలా నక్షత్రంలో ఉండి ధనుస్సు అనేటువంటి దాని నుండి అక్కడ ఈ యొక్క దాని నుండి మనకు
ప్రయోగం ద్వారా వెళ్తుంది. అంటే ఒక ప్రయోగం ద్వారా వెళ్ళగలిగేటువంటి ధనస్సు విజయకాంక్షకు విజయకారకానికి కూడా చెప్తూ ఉంటుంది. అలాగే ఈ ధనస్సు ద్వారానే మనకు ఈ మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ అనేటువంటి నక్షత్రాలు కూడా ఇందులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ అనేటువంటి నక్షత్రాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి దాంట్లలో ఆయా నక్షత్రాలను అనుసరించి మనం దాన్ని విభజీకరణ గనక మనం చూసినట్లయితే గనక దాని లోతైనటువంటి నక్షత్రాల పేర్లలోనే మనకు కావలసినటువంటి అర్థాలు మనకు స్ఫురిస్తాయి. మనకు ఈ ప్రాంతం నుండి మనము మేషరాశికి వెళితే, సింహరాశికి వెళితే ఉండే ప్రారంభాలు కూడా సృష్టి యొక్క కారకత్వాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి వివరాలు కూడా మనకు తెలుస్తాయి. మొత్తం మీద ఈ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం మనకు కలిగితే మాత్రమే సృష్టి యొక్క రహస్యాన్ని, తన జీవితం యొక్క జన్మ కారణమైనటువంటి రహస్యాన్ని కూడా మానవుడు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. నవరాత్రుల్లో కూడా 5వ రోజును ఈ యొక్క సరస్వతి మూలా నక్షత్రం రావడం వలన సరస్వతీదేవి ఈ నవరాత్రుల్లో కూడా మనం 5వ రోజు సరస్వతి అవతారంగా మనము ఈ యొక్క దేవిని పూజించుకోవడం జరుగుతుంది. అందువలన సరస్వతీదేవి యొక్క విశిష్టత అంటే అసలు ప్రప్రథమంగా సరస్వతి అనుగ్రహం లేకుండా మనకు ఎంత శక్తి ఉన్నా ఏం చెయ్యాలో తెలియాలి అనే జ్ఞానం లేనప్పుడు ఆ యొక్క శక్తి మనకు పనికి మాలిన దాని కిందే లెక్క, ఎందుకు ఉపయోగపడదు అని అర్థం. అలాగే ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏం చేసుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి అనే తత్వం, ఆ విజ్ఞానం మనలో గనక లేకపోతే గనక అది ప్రయోజనం లేనటువంటి ధనమే అవుతుంది తప్ప అప్రయోజనమే ఏదున్నా, ఎంత శక్తి ఉన్నా, ఎంత ధనం ఉన్నా మనకు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి సరస్వతి జ్ఞానం మనలో ఎప్పుడైతే ఉండదో వారికి ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు. కనుక లోకంలో భూసురులైనటువంటి బ్రాహ్మణులు జ్ఞానాన్ని సంపాదించారు గనకే క్షత్రియులు ఎంతటి చక్రవర్తులైనప్పటికీ కూడా వారు బ్రాహ్మణులు గౌరవిస్తారు. కారణం ఏమిటి అంటే ఎంత బలం కలిగి ఉన్నా, ఎంత ధనం కలిగి ఉన్నా వారందరూ కూడా ఈ యొక్క జ్ఞానానికి మాత్రము తల ఒగ్గవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే విద్వత్ కలిగినటువంటి ప్రజాజనం ఎక్కడ ఉంటుందో అక్కడ విశేషమైనటువంటి పుణ్యఫలము లభిస్తుంది అని. భారతదేశం ప్రపంచంలో ఎందుకు ఇంత గొప్ప స్థానంలో ఉంది అంటే ప్రపంచంలో ఎన్ని స్థానాల్లోకి వెళ్ళినా భారతదేశంలో చదువుకున్న వాళ్ళు ఎంతోమంది విద్యావంతులైనటువంటి వాళ్ళు ఆ యొక్క ప్రపంచంలోని నలుమూలల్లో కూడా వీరు ఇక్కడికి రావడం జరిగింది. అటువంటి విద్యావంతులైనటువంటి వారికి ఈ యొక్క స్థానము విద్యకు విశిష్టత కలిగి ఉంటుంది అని ప్రాధాన్యతతో చెప్పబడుతుంది. కనుక విద్వాన్ సర్వత్రా పూజయేత్. మళ్ళీ చెప్తున్నాను, ఇది విద్వాన్ సర్వత్రా పూజయేత్ అన్నట్లుగా మనకు విద్యావంతుడైనటువంటి వాడికున్న విలువ ఎంతటి వాడైనా మనము తల ఒగ్గవలసిందే ఈ ప్రపంచంలో అని చెప్పడానికి ప్రాధాన్యత. కనుక సరస్వతి యొక్క అనుగ్రహం మనందరికీ కలగాలని కోరుకుంటూ ఓం నమో సరస్వతీదేవి అయి నమః.